ఎవరైతే మీ పిల్లలు ఇంటర్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో, అలాగే వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు, అలాగే ఇప్పుడున్న టెక్నాలజీకి సమానంగా షేప్ చేయాలనుకుంటున్నారో, మరి ఇప్పుడున్న కాలంలో మనకి చాలా యూనివర్సిటీసే ఉన్నాయని చెప్పచ్చు. బట్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, కరికులం వైజ్గా కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా కానివ్వండి, ఈ యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో సక్సెస్ అవ్వడం అనేది చూడట్లేదు. మరి ఇవాళ నేను వచ్చిన యూనివర్సిటీ వచ్చేసి ఇలాంటి స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ, ఒక క్రమబద్ధమైన కరికులంని అందిస్తూ, మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా అందిస్తూ సక్సెస్ఫుల్గా లీడ్ అవుతున్న యూనివర్సిటీ అదే మన గీతా యూనివర్సిటీ. పానీపట్, ఢిల్లీలో ఉందండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాను. అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి క్యాంపస్లోకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు చూడొచ్చు, చాలా పెద్ద యూనివర్సిటీ అనే చెప్పచ్చు. క్యాంపస్లోకి ఇప్పుడు ఎంటర్ అవుదాం పదండి. అండ్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం నోటీస్ చేయాల్సింది ఇంకొకటి ఉందండి, అదే సెక్యూరిటీ సిస్టమ్. ఈ యూనివర్సిటీ మొత్తం ఏఐ పవర్తో సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. 24 hours సెక్యూరిటీతో పాటు ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్తో పాటు 24 hours మనకి ఇక్కడ సీసీటీవీ సర్వైలెన్స్ ఉందండి. ప్రతిదీ కూడా ఏఐ పవర్తోనే వీళ్ళు సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, సెక్యూరిటీ సిస్టమ్ అయితే చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇప్పుడే నేనైతే క్యాంపస్లోకి ఎంటర్ అయ్యాను. క్యాంపస్లోకి ఎంటర్ అవగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనే చెప్పచ్చు. బికాస్ పచ్చని చెట్లతో పాటు పక్షులు చూసారా కిలకిలమంటూ ఎలా కూస్తున్నాయో, దాంతో పాటు ఎక్కడ చూసినా గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. స్టూడెంట్స్ అందరూ క్యాంపస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. బట్ స్టిల్ మా చుట్టూ ఉన్న ప్రదేశంలో మంచిగా ఫాగ్తో చల్లగా కూల్ బ్రీజ్ అయితే ఉందండి. ఇది కదా ఫస్ట్ కావాల్సిన మంచి పాజిటివ్ వైబ్. మీరు రావచ్చు, చూడొచ్చు కూడా. క్యాంపస్ అంతా చూడండి, వెరీ వైడ్ రోడ్స్తో, రెండు వైపులా చెట్లతో చాలా ప్లెజెంట్గా వెల్కమ్ చెప్తుందండి. క్యాంపస్లో నుంచి ఎంటర్ అయ్యి నేను గీతా యూనివర్సిటీ మెయిన్ బ్లాక్ అయితే వచ్చేసానండి. 1985లో గీతా ఇన్స్టిట్యూషన్స్ ఒక పేరెంట్ కంపెనీగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి 2022లో యూజీసీ ద్వారా యూనివర్సిటీని రూపుదిద్దుకుని ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తూ, అలాగే ట్రెండ్కు తగ్గట్టు స్టూడెంట్స్ని మార్కెట్లోకి వదులుతుంది. గీతా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ వైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఏఐ పవర్డ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఇందులో డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్తో పాటు స్మార్ట్ లైబ్రరీ సర్వీసెస్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అండ్ అలాగే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ 95% స్కోర్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఈ యూనివర్సిటీ ఇస్తున్నారండి. ఈ యూనివర్సిటీలో ఓన్లీ బీటెక్ సిఎస్సి మాత్రమే ఉందండి. ఎందుకంటే ఢిల్లీ, ఎన్సీఆర్, పానీపట్లో ఉన్న ఈ యూనివర్సిటీకి దగ్గరలో ఐటీ హబ్ ఉండడం మూలాన సిఎస్సి కంప్యూటర్స్లో డేటా సైన్స్తో పాటు ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఫ్యాకల్టీని కూడా వీళ్ళు ముందే ఏర్పాటు చేయడం జరిగిందండి. థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం చేస్తున్నారు. అండ్ ఎవరైతే వీళ్ళు ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేసుకున్నారో వాళ్ళతోనే వీళ్ళు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. ఓన్లీ బీటెక్ సిఎస్సిని ఆఫర్ చేయడం గల కారణం ఏంటంటే ఈ యూనివర్సిటీతో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్తో వీళ్ళు కొలాబ్ అయి ఉన్నారండి. సో దట్ ఎవరైతే స్టూడెంట్స్ 80% ఆఫ్ మార్క్స్తో పాటు 80% ఆఫ్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు మనం గీతా యూనివర్సిటీలోని GTH అంటే గీతా టెక్నికల్ హబ్కి అయితే వచ్చేసాము. ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడానికి చాలా చోట్ల ఎన్నో ఇన్స్టిట్యూట్లకి వేలల్లో ఖర్చు పెట్టి సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్షిప్ కోసం తిరుగుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో మాత్రం గీతా టెక్నికల్ హబ్ అని స్పెషల్గా ఒక వింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచే వీళ్ళకి అన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్తో పాటు ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇంకా నో నీడ్ టు గో ఫర్ స్పెషల్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సాఫ్ట్వేర్స్ అయితే నేర్చుకోకర్లేదు. అండ్ వీళ్ళు ఇక్కడ గ్లోబల్ వైడ్గా ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారానే వీళ్ళకి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్తో పాటు ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ కొలాబరేషన్లో వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలతో కొలాబ్ అయి ఉన్నారండి. లైక్ సిస్కో, ఒరాకిల్, AWS, కాంప్టియా. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ గిట్ హబ్, హబ్ స్పాట్ అండ్ రెడ్ హ్యాట్ వాళ్ళది, ఈసీ కౌన్సిల్, ఎడెక్స్, అజ్యూర్,
ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబ్ అయి ఉన్నారు. సో వాళ్ళ కంపెనీ నుంచే డైరెక్ట్గా వీళ్ళకి స్టూడెంట్స్కి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ సర్టిఫికేషన్ వల్ల వీళ్ళకి ప్లేస్మెంట్స్ విషయంలో 100% ప్లేస్మెంట్స్ అనే చెప్పొచ్చు. సో ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి వీళ్ళకి, బికాస్ వాళ్ళే వీళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి వీళ్ళు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నట్టే అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి ప్రత్యేకంగా బీటెక్ తర్వాత బయట కోర్సులు చేసి ఇంటర్న్షిప్ అంటూ ట్రైనింగ్ అంటూ సర్టిఫికేషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఇక్కడ వీళ్ళు ట్యూషన్ ఫీజులోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. జీటీహెచ్లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం కంప్యూటర్ ల్యాబ్కి అయితే వచ్చేసాము. లేటెస్ట్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్తో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఈ ల్యాబ్లో ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, ఈచ్ స్టూడెంట్కి ఈచ్ సిస్టమ్ అయితే అలా ఇచ్చారండి. సో కన్వీనియంట్ సీటింగ్తో పాటు ఒక్కొక్కరికి పర్సనల్గా సిస్టమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాక్టికల్ ల్యాబ్లో ఉన్నారు. థియరీ అయిన వెంటనే ప్రతి స్టూడెంట్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా కంఫర్ట్ సీటింగ్తో అండ్ ఒక ట్రైనర్ కూడా ఉన్నారండి వాళ్ళకి. అండ్ లైవ్లో ఆన్లైన్లో వీళ్ళు చెప్తూ ఉండడం అండ్ అలాగే వాళ్ళు ఆన్లైన్లో ఆన్ వర్క్ హ్యాండిల్ చేసుకుంటూ వాళ్ళ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు వాళ్ళు. ఈచ్ స్టూడెంట్కి ఇండివిజువల్ యాక్సెస్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉందండి వీళ్ళకి. మీరు చూడొచ్చు, స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ వాళ్ళ క్లాసెస్లో కాన్సన్ట్రేషన్తో క్లాసెస్ అయితే చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే థియరీ క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ వీళ్ళు లైవ్గా వాళ్ళ సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా కంఫర్ట్గా ఉందండి. ఇప్పుడైతే మనం సిఎస్సి స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వచ్చేసామండి. మీరు చూసినట్లయితే క్లాస్ రూమ్ చూసారు కదా, పెద్ద పెద్ద క్లాస్ రూమ్తో కంఫర్టబుల్ సీటింగ్తో పాటు మంచి గాలి వెలుతురు రావడానికి అయితే పెద్ద పెద్ద కారిడార్స్ అండ్ విండోస్ కూడా ఉన్నాయండి మనకి. అండ్ ఎంటైర్ క్లాస్ మొత్తం ఆన్లైన్ డిజిటల్లోనే చెప్తారు. సో ప్రతి ఒక్కరికి ఈజీగా కన్వే అవ్వడానికి, సబ్జెక్ట్ వినడానికి ఈజీగా ఉందండి. ఇప్పుడైతే మనం క్లాస్ రూమ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చూసారు కదా, క్లాస్ రూమ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, వైడ్గా. అండ్ సీటింగ్ కూడా కంఫర్టబుల్ సీటింగ్ అయితే అరేంజ్ చేశారు మనకి. అండ్ ఎటు చూసిన వెంటిలేషన్ అండ్ ఎయిర్, కారిడార్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, చాలా స్పేషియస్గా ఫ్రీగా మంచి ఎయిర్ ఫ్లో వచ్చేలాగా డిజైన్ చేశారు. సో స్టూడెంట్స్కి కంఫర్ట్గా కూర్చుని క్లాస్ వినడానికి అయితే చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ ఎంటైర్ క్లాస్ మొత్తం కూడా ఆన్లైన్ డిజిటల్లో చెప్తున్నారు. సో దట్ ప్రతి స్టూడెంట్కి లిజనింగ్లో ఇక్కడ ఎవ్రీవేర్ స్పీకర్స్ అయితే అరేంజ్ చేశారు. సో కంప్లీట్గా క్లాస్ టీచర్ అక్కడ మనకి చెప్తూ ఉంటే ఇక్కడ వరకు కూర్చున్న స్టూడెంట్స్కి క్లియర్గా వినిపించేలాగైతే అరేంజ్ చేశారండి. డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ అయితే వెరీ కంఫర్ట్గా ఉందండి. హ్యాపీగా కూడా స్టూడెంట్స్ క్లాస్ వినడానికి అయితే పర్ఫెక్ట్గా ఉందని చెప్పచ్చు.